వనస్థీపురం రైతు బజార్ వద్ద గుడిసెలు డబ్బాలు తొలగించిన విషయం తెలిసిందే. తాము బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉన్నామా అని గుడిసెల వారు చిరు వ్యాపారాలు ప్రశ్నిస్తున్నారు. కనీసం 4 అడుగుల జాడ చూపించాలని, ఎవరికి ఇబ్బంది కలిగించామని ఆవేదన చెందుతున్నారు. తమకు సీఎం రేవంత్ రెడ్డి, కార్పొరేటర్ వెంకటేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే, ఎంపీ న్యాయం చేయాలని కోరుతున్నారు. వారు శాంతియుత నిరసన చేస్తూ రాత్రులు సైతం అక్కడ నిద్రిస్తున్నారు. కార్పొరేటర్ గారు జితరాజశేఖర రెడ్డి గారు 5 ఫీట్లు మీరు డబ్బాలు వేసుకొని పర్మనెంట్ చేయండి అని పర్మనెంట్ డబ్బాలు వేయించింది మాకు. అదే లెవెల్లో మేము ఇక్కడ ఉంటున్నాము. ఈ నుంచి ఇక్కడనే ఉన్నాం. ఒక 36 షాపులు ఉంటాయన్న ఈ నుంచి అడగాలి అంటే మేము ఏమైనా ఎఫ్టీలో ఉన్నామా, లేకుంటే మన బఫర్ జోన్లో ఉన్నామా, ఏడానా ఇది ఏడా మునిగిపోతామన్నా మేము ఇక్కడ మునిగే జోన్లో ఉన్నామా అన్న. మేము ఏదో రూపాయి సంపాదించుకున్నాం, 10 రూపాయలు సంపాదించి దండ వేసుకునేట్టున్నాం. మా పక్కన మీద కొడితే ఏమొస్తుందన్న. రేవంత్ అన్న అంటే మాకు పిచ్చి అభిమానం అన్న. నాకు రేవంత్ అన్న రావాలని కొట్లాడమన్నా. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి రేవంత్ అన్న మీరు రేవంత్ అన్న బాగా చేసిన అంటే ఏం చెప్పాలని కూడా అర్థమవుతుంది. కానీ మాకు దయచేసి మా షాపులు మాకు కావాలన్నా ఎట్లయినా దయచేసి గవర్నమెంట్ రేవంత్ అన్న గారికి అందరికి చెప్తున్నాం. మా షాపులు మాకు రావాలని కోరుకుంటున్నామన్నా. మా అదే షాపులు అదే దగ్గర చెక్ చేసి మాకు కొద్దిగా లోపల ఉండమంటే ఇంకా లోపల ఉంటాము. ఎవరికి ట్రాఫిక్ అర్థం కల్పించాము, ట్రాఫిక్ ఇబ్బంది పెట్టాము, మేము ఇబ్బంది మాకు కూడా ఇబ్బంది కాకుండా లోపలనే పెట్టుకుంటాం. చెక్ చేసుకోండి అన్న. లోకల్ ఎమ్మెల్యే మా సుధీర్ రెడ్డి అన్న కూడా. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే అన్న, ఈడనేమో కార్పొరేటర్ ఏమో కాంగ్రెస్ ఉంది, ఎమ్మెల్యేనేమో టీఆర్ఎస్ ఉంది, ఎంపీ ఏమో బీజేపీ ఉందన్న. ఎవరు తోడుకోవాలన్నా ఎవరు ఒక లీడర్ రాలి ఇప్పటికీ ఎవరు తోడుకోయినా సరే చేద్దామంటు. మా ఎమ్మెల్యే సాబ్కి ఏమో సుధీర్ అన్నకేమో పానం బాగాలేదు, హెల్త్ బాగాలేదు, ఈరోజు రేపు అని చెప్తున్నాం. ఈ రేపేళ్ళు మాకు టైం ఇచ్చిందన్న. ఆఖరికి పోతున్నాం. కార్పొరేటర్ కూడా పోయి కలిసినాం వెంకటేశ్వర సార్ కూడా మాకు సానుకూలంగానే ఇచ్చిండు. మీకు ఎట్లైనా సరే మాట్లాడి సెట్ చేస్తాడు సార్ కూడా. మన ఎంపీ కూడా సాపు ఎంపీ మన ఈటల రాజేంద్ర అన్న కూడా రేపేళ్ళు వస్తాడు. ఇక వాళ్ళ మీద పెట్టినాం సార్. ఏమవుతుందో ఏమన్నారు వాళ్ళు వచ్చినాక మాట్లాడి సెట్ చేస్తామన్నారు సార్. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.